ఇప్పటి వరకు మనం కాన్స్టిట్యూషన్ లో పార్ట్ 3 లో ఉన్న 2 ఫండమెంటల్ రైట్స్, రైట్ టు ఈక్వాలిటీ అండ్ రైట్ టు ఫ్రీడమ్ రెండింటి గురించి చాలా డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ఈ రోజు క్లాస్ లో మనం థర్డ్ ఫండమెంటల్ రైట్, రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ గురించి తెలుసుకుందాం. రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఎందుకంటే పీపుల్ ఎక్స్‌ప్లాయిట్ చేయబడుతుంటే వాళ్ళకి రైట్ ఈక్వాలిటీ అండ్ ఫ్రీడమ్ ఇచ్చినా కూడా అది యూజ్లెస్ కదా. ఎవరైతే ఎక్స్‌ప్లాయిట్ చేయబడుతున్నారో వాళ్ళని దాని నుంచి ప్రొటెక్ట్ చేస్తే అప్పుడు ఇచ్చిన మిగతా ఫండమెంటల్ రైట్స్ అన్ని కూడా వాళ్ళకి అప్లికేబుల్ అవుతాయి. సో అందుకని కాన్స్టిట్యూషన్ మేకర్స్ రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ని కూడా కాన్స్టిట్యూషన్ లో ఫండమెంటల్ రైట్ గా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 2 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్ 23 అండ్ 24 రెండు కూడా అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ గురించి చెప్తున్నాయి. సో ఇవాళ క్లాస్ లో మనం ఆర్టికల్ 23 గురించి డీటెయిల్ గా చూద్దాం. ఆర్టికల్ 23 ఏం చెప్తుందంటే, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్ ట్రాఫిక్ ని అంటే సెల్లింగ్ అండ్ బయింగ్ ఆఫ్ పీపుల్, విమెన్, చిల్డ్రన్, ఈవెన్ మెన్, ఎవరిని కూడా బయింగ్ అండ్ సెల్లింగ్ చేయడం అనేది క్రైమ్ అవుతుంది అని చెప్తుంది. అయితే ఈ బయింగ్ సెల్లింగ్ లో చాలా ఫార్మ్స్ ఉన్నాయి. స్లేవరీ కావచ్చు, అంటే బై చేసి వాళ్ళని సర్వెంట్స్ గా, స్లేవ్స్ గా, డొమెస్టిక్ వర్క్స్ కావచ్చు, హజార్డస్ ఫ్యాక్టరీస్ లో దేనికన్నా వర్క్ పెట్టుకోవచ్చు, అలా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే విమెన్ అయితే ప్రాస్టిట్యూషన్ కోసం యూజ్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే ఆర్గన్స్ రాకెట్ కూడా ఉంటుంది కదా, దానికోసం కూడా పీపుల్ ని ట్రాఫిక్ చేయడానికి అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ చేసే ఛాన్స్ ఉంది. సో కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ఈ హ్యూమన్ ని బయింగ్ అండ్ సెల్లింగ్ చేయడం అనేది ఇల్లీగల్ అని చెప్తుంది. దీంతో పాటు ప్రొహిబిషన్ ఆఫ్ బేగర్. బేగర్ అంటే ఓల్డెన్ లెక్చర్, అంటే బిఫోర్ ఫ్రీడమ్, బిఫోర్ ఇండిపెండెన్స్ ఇండియాలో ల్యాండ్ లార్డ్స్ ఉన్నారు కదా, అంటే ల్యాండ్ మొత్తం ఒకరి చేతుల్లోనే. కొంతమంది రిచ్ పీపుల్, మిగతా అంతా పూర్ ఉంటే ఆ పూర్ వాళ్ళకి ల్యాండ్ లెస్సే కాబట్టి వాళ్ళు ఎవరైతే జమీందార్స్ ఉన్నారో వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ ఫీల్డ్స్ లో కానీ వితౌట్ పేమెంట్, అసలు పేమెంటే తీసుకోకుండా ఎలాంటి వేజెస్ లేకుండా ఎప్పటికీ కూడా సర్వెంట్స్ గా ఉండిపోయే వాళ్ళు, వర్క్ చేసి పెట్టేవాళ్ళు. జనరేషన్స్ అన్ని జనరేషన్స్ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గరే పనిచేయాల్సిన పరిస్థితి ఉండేది. సో అలాంటి ఈ సిస్టమ్ ని కూడా మన కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 23 ప్రొహిబిట్ చేస్తుంది. అలా ఎవరు కూడా ఎవరి కింద పనిచేయడానికి వీల్లేదు, స్లేవ్స్ గా ఉండడానికి వీల్లేదు అని చెప్తుంది. అలాగే దీంతో పాటు అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్. ఏ రకమైన ఫోర్స్డ్ లేబర్ అంటే అసలు పేమెంటే ఇవ్వకుండా పని చేయించుకోవడం, ఇందాక చెప్పిన బేగర్ సిస్టమ్ లో లాగా, లేకపోతే లెస్ పేమెంట్ ఇస్తారు కానీ ఆ పనికి తగినంత పేమెంట్ కాకుండా వెరీ లెస్ పేమెంట్, అంటే మినిమం వేజ్ కంటే తక్కువ. ఎంతైతే ఒక పర్సన్ కి ఒక వర్క్ కి ఎంతైతే మినిమం శాలరీ ఇవ్వాలో అంతకంటే తక్కువ ఇచ్చి చేయిస్తున్నారు అంటే, అంతకంటే తక్కువ శాలరీకి ఒకరు చేస్తున్నారు అంటే అది ఎకనామిక్ కంపెన్షన్ కదా. వాళ్ళ ఆర్థిక పరిస్థితి కరెక్ట్ గా లేక ఇంత తక్కువ శాలరీకి పనిచేయాల్సి వస్తుంది. అంటే దాన్ని కూడా ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ లో భాగమే అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అది కూడా అంటే వితౌట్ పేమెంట్ అనేది కాకుండా లెస్ పేమెంట్ కి, లెస్ వేజ్ కూడా పనిచేస్తే దాన్ని కూడా ఎక్స్‌ప్లాయిటేషన్ కిందకి, అంటే ఫోర్స్డ్ లేబర్ కిందకి కన్సిడర్ చేయాలి అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, అమ్మడము, కొనడము, దేనికైనా, అలా చిల్డ్రన్ కావచ్చు, విమెన్, మెన్, ఎవరినైనా సరే అమ్మడం, కొనడం, స్లేవరీ చేయడం, వాళ్ళతో పనులు చేయించుకోవడం, ఆర్గన్స్ అమ్ముకోవడము, ఇలాంటివి ఏం చేసినా సరే అగైన్స్ట్ ఆర్టికల్ 23 అని చెప్తుంది. అలాగే బేగర్ సిస్టమ్ కూడా నో పేమెంట్ అనమాట, వితౌట్ పేమెంట్ ఫోర్స్డ్ లేబర్ అంటే పని చేయించుకోవడం అనేది అది కూడా ప్రొహిబిషన్ చేసినట్టే. అలాగే అదర్ ఫార్మ్స్ అంటే రకరకాలుగా ఇంకా చెప్పుకోవాలంటే ఓల్డెన్ డేస్ లో విమెన్ దేవదాసి సిస్టమ్ అనేది ఉండేది. అంటే వాళ్ళకి పర్సనల్ లైఫ్ లేకుండా
సొసైటీకి అంకితమైపోయి, అంటే వాళ్ళు చెప్పినట్టుగా ఒక కొన్ని ఫ్యామిలీస్ ఏవైతే ఒక రాయల్ ఫ్యామిలీస్ ఉంటాయో వాళ్ళు చెప్పినట్టుగా ఉండిపోవడం, వాళ్ళ కంట్రోల్లో ఉండిపోవడం, పర్సనల్ లైఫ్ లేకుండా, ఎలాంటి రైట్స్ లేకుండా, అంటే విమెన్ ని ఎక్స్‌ప్లాయిట్ చేయడమే కదా! అలాగే పిల్లల్ని కూడా ఎక్స్‌ప్లాయిట్ చేయడం. అలాగే కాస్ట్ బేస్డ్ ఎక్స్‌ప్లాయిటేషన్ కూడా. ఎకనామిక్ అండ్ కాస్ట్ బేస్డ్. ఈ 2 రకాలుగా పీపుల్‌ని ఎక్స్‌ప్లాయిట్ చేశారు. ఇదంతా మన కాన్స్టిట్యూషన్ మేకర్స్‌కి తెలుసు కాబట్టి, కాన్స్టిట్యూషన్‌లో ఈ ఆర్టికల్ 23ని పెట్టి ఇలాంటివి ఏవి జరగకుండా ఉండడానికి ఆర్టికల్ 23ని ఎక్స్‌ప్లాయిటేషన్‌కి అగెయిన్స్ట్‌గా ఉంచడం జరిగింది. అయితే సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే, ఇలా బేగర్ లాగా అంటే అసలు పేమెంటే ఇవ్వకుండా పని చేయించుకోవడంతో పాటు, లెస్ పేమెంట్ ఇస్తే అది కూడా ఫోర్స్డ్ లేబర్ కిందకే వస్తుంది. గవర్నమెంట్ అంటే స్టేట్ ఒక మినిమం వేజ్‌ని సెట్ చేస్తే, ఆ మినిమం వేజ్ కంటే తక్కువ ఎవరు పని చేయకూడదు అని చెప్పడం జరిగింది. అలా పని చేస్తే అది వాళ్ళని ఫోర్స్ చేసినట్టే. ఇదే కాకుండా ఎవరికైనా ఫోర్స్‌ఫుల్‌గా ఒక జాబ్ చేయిస్తే, సాలరీ ఓకే. మినిమం వేజ్ కంటే ఎక్కువున్నా, తక్కువున్నా సరే, వాళ్ళకి ఇష్టం లేకుండా ఫోర్స్‌ఫుల్‌గా వర్క్ చేయిస్తే, అది కూడా వాళ్ళని ఫోర్స్డ్ లేబర్ కిందకే వస్తుంది. లెస్ వేజ్ ఇచ్చినా ఫోర్స్డ్ లేబర్ కిందకే వస్తుంది. అలాగే అసలు వేజెస్ అంటే పేమెంటే ఇవ్వకుండా ఫ్రీగా పని చేస్తే, అది కూడా ఫోర్స్డ్ లేబర్ కిందకే వస్తుంది. అయితే ఇదంతా కూడా మన సిటిజన్స్‌తో పాటు నాన్ సిటిజన్స్ కూడా అప్లికబుల్ అవుతుంది. ఈ ఆర్టికల్ 23 అనేది సిటిజన్స్‌తో పాటు నాన్ సిటిజన్స్‌కి కూడా అప్లికబుల్ అవుతుంది. అలాగే ఇది అగైన్స్ట్ స్టేట్, అంటే గవర్నమెంట్ ఇవి చేయించకూడదు అని చెప్తుంది. అలాగే దీంతో పాటు ప్రైవేట్ ఇండివిజువల్స్ కి కూడా అప్లికబుల్. అగైన్స్ట్ ప్రైవేట్ ఇండివిజువల్స్ కి కూడా ఈ ఆర్టికల్ 23 అనేది అప్లికబుల్. ప్రైవేట్ పీపుల్ కూడా ఇలా చేయడానికి వీల్లేదు. గవర్నమెంట్ ఎలాగో చేయడానికి వీల్లేదు స్టేట్, అలాగే ప్రైవేట్ పీపుల్ కూడా ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి, ఈ రకంగా ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి వీల్లేదు అని చెప్తుంది. ఎందుకంటే తరతరాలుగా సోషల్లీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ కి గురి కావడం జరిగింది కాబట్టి, ఈ ఆర్టికల్ 23 కంపల్సరీ. ఇది ఉంచితేనే, అంటే వాళ్ళని ఎక్స్‌ప్లాయిటేషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తేనే మిగతా ఫండమెంటల్ రైట్స్ అన్ని వాళ్ళకి అప్లికేబుల్ అవుతాయి అనే ఉద్దేశంతో దీన్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు ఆర్టికల్ 23 క్లాస్ 2, ఇది క్లాస్ 1. ఆర్టికల్ 23 క్లాస్ 1 ఏమేమి ప్రోహిబిట్ చేస్తుందో చెప్తుంది. ట్రాఫికింగ్, హ్యూమన్ బీయింగ్స్, బేగర్, అదర్ ఫోర్స్డ్ లేబర్, అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్. ఇది ఎలా ప్రోహిబిట్ చేయకూడదో ఆర్టికల్ 23 క్లాస్ 1 చెప్తే, క్లాస్ 2 ఏం చెప్తుందంటే ఎగ్జెంప్షన్. ఇది ఓకే, కానీ కొన్ని ఎగ్జెంప్షన్స్ స్టేట్ చేయొచ్చు అని చెప్తుంది. అవేంటి అంటే మిలిటరీ సర్వీసెస్, డిజాస్టర్ రిలీఫ్ వర్క్, సోషల్ సర్వీసెస్. ఇలా మిలిటరీ సర్వీసెస్ మనకు తెలుసు. మిలిటరీ సర్వీసెస్ వాళ్ళకి వాళ్ళ వర్కింగ్ కండిషన్స్ కావచ్చు, వర్కింగ్ అవర్స్ కావచ్చు, చాలా డిఫరెంట్గా ఉంటాయి. మరి దాన్ని చూసుకొని వాళ్ళని ఫోర్స్ చేస్తున్నారు, ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు అనడానికి లేదనమాట. ఇది ఒక ఎగ్జంప్షన్. స్టేట్ ఇలా మిలిటరీ సర్వీసెస్, డిజాస్టర్ రిలీఫ్ వర్కర్స్ దాంట్లో చేసే వాళ్ళకి, అలాగే సోషల్ సర్వీసెస్, శానిటేషన్ కావచ్చు, హెల్త్ కి సంబంధించింది, పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం. ఇవన్నీ కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం, పర్సన్స్ కోసం కాదు కదా, అంటే గవర్నమెంట్ కోసం, పర్సన్స్ కోసం కాకుండా పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద. దీనికోసం మిలిటరీ సర్వీసెస్ ని, డిజాస్టర్ రిలీఫ్ వర్క్స్ ని, అలాగే సోషల్ సర్వీసెస్ లో దీన్ని ఎగ్జామ్ చేయొచ్చు అని చెప్తుంది ఆర్టికల్ 23 క్లాస్ 2 అన్నమాట. అంటే దీన్ని ఫోర్స్ చేసినట్టుగా, ఫోర్స్ లేబర్ కిందకి వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నట్టుగా మనం కన్సిడర్ చేయడానికి వీల్లేదు. ఇది ఒక ఎగ్జంప్షన్. ఇది కూడా ఓన్లీ పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద, సెక్యూరిటీ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఇలా పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద వీటిని ఎగ్జంప్షన్ గా ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు చెప్పిన వీటిని, ఇవన్నీ కూడా ప్రొహిబిషన్ చేస్తుంది. ఎవరు కూడా ఎక్స్‌ప్లాయిట్ చేయకూడదు, ఎవరిని కూడా ఎక్స్‌ప్లాయిట్ చేయకూడదు. మరి ఒకవేళ చేస్తే, మనకి తెలంగాణలో ఒకప్పుడు వెట్టి అనేది ఉండేది. అంటే ఫ్యామిలీస్ లోవర్ క్యాస్ట్, అంటే కొన్ని బ్యాక్వర్డ్ క్లాసెస్, జమీందార్స్ కి వాళ్ళ కింద వాళ్ళ ఇళ్లలో ఎప్పటికీ కూడా జనరేషన్స్ కొద్దీ కూడా వాళ్ళ ఇంట్లోనే పనిచేస్తూ ఎప్పటికీ కూడా స్లేవర్సీగా ఉండేవాళ్ళు, వెట్టి అనేవాళ్ళు. మరి అలాంటి వాళ్ళు ఇంకా ఉంటే ఒకవేళ, అప్పుడు ఏం చేసింది కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ చేస్తుంది, కానీ దాన్ని వైలేట్ చేసి ఎవరన్నా దీన్ని ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఏంటి పరిస్థితి?
అంటే దాని కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది అంటే పనిషబుల్ బై లా, పనిషబుల్ బై లా, దే విల్ బి పనిషబుల్ బై లా. మరి ఈ లా ఎవరు చేస్తారు? కాన్స్టిట్యూషన్ చేస్తుందా లా? ఓన్లీ లా పనిష్ చేస్తుంది అని కాన్స్టిట్యూషన్ చెప్తుంది. ఇది ప్రొహిబిట్ చేయబడింది, దీన్ని ఎవరైనా వైలేట్ చేస్తే లా పనిష్ చేస్తుంది అని చెప్తుంది. మరి లా ఎవరు చేస్తారు? మనకు తెలుసు లా ఎవరు చేస్తారు? పార్లమెంట్, అంటే గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ లెజిస్లేచర్ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు చేస్తుంది. సో దీనికి సంబంధించి ఈ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, దీనికి సంబంధించి ఈ మినిమం వేజెస్ కి సంబంధించి, లెస్ వేజ్ ఇవ్వకూడదు అనే దానికి సంబంధించి కొన్ని యాక్ట్స్ ని పార్లమెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ యాక్ట్స్ ఏంటో చూద్దాం. పార్లమెంట్ చేసిన కొన్ని యాక్ట్స్, మినిమం వేజెస్ యాక్ట్ 1948, అంటే ఎవరినైనా పర్సన్స్ ని వర్క్ చేయించుకోవాలి అంటే వాళ్ళకి మినిమం వేజెస్, ఆ వర్క్ కి ఎంత వేజ్ ఇవ్వాలో దాన్ని గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది, స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. దాని ప్రకారం దానికంటే తక్కువ శాలరీ ఇవ్వడానికి వీళ్ళే, దానికంటే ఎక్కువ ఇచ్చుకోవచ్చు కానీ తక్కువ ఇవ్వడానికి లేదు అని మినిమం వేజెస్ యాక్ట్ ని 1948 లో పార్లమెంట్ చేయడం జరిగింది. అలాగే ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ 1956, బయింగ్ ఆర్ సెల్లింగ్, ఒకవేళ అలా ఎవరైనా విక్టిమ్స్ ఉంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం, వాళ్ళకి రిహాబిలిటేషన్ చేయడం, అలా చేసిన వాళ్ళకి క్రైమ్ గా వాళ్ళు పనిషబుల్ అవుతారు, వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం, అలాంటివి ఈ యాక్ట్ చెప్తుంది అనమాట. అలాగే కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ 1970, కాంట్రాక్ట్ లేబర్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం చేయబడింది. అండ్ బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్ 1976, బాండెడ్ లేబర్ అంటే ఎంతో కొంచెం డెప్ట్ అయి ఉంటే వాళ్ళు ఆ డెప్ట్ ని తీర్చడానికి, ఆ లోన్ రీపే చేయడానికి ఇయర్స్ కొద్దీ పనిచేయడము, జనరేషన్స్ కొద్దీ పనిచేయడం, అలా కాకుండా ఆ లోన్స్ అన్ని వాళ్ళ డెప్ట్ ని కూడా మాఫీ చేసేసి ఫ్రీ అప్ చేసేసి వాళ్ళని ఫ్రీ చేయడము, వాళ్ళకి రిహాబిలిటేషన్ అంటే వాళ్ళకి ఏమన్నా ఎంప్లాయ్మెంట్ చూపించడము, ఇలాంటి దీనికి సంబంధించింది బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్ 1976 ని చేయడం జరిగింది. అలాగే ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ 1976, రెమ్యునరేషన్ ఇక్కడ ఈ మినిమం వేజెస్ అన్నాం, ఎంత ఇవ్వాలో అంతే, ఒక వర్క్ కి ఎంత ఇవ్వాలో, అంటే సిటీకి ఎంత, అర్బన్ కి ఎంత, రూరల్ కి ఎంత అని సపరేట్ గా మినిమం వేజ్ ఫిక్స్ చేస్తుంది గవర్నమెంట్. దాని ప్రకారం దానికంటే తక్కువ ఇవ్వద్దు అని ఇక్కడ చెప్తుంది. అయితే దీంట్లోనే విమెన్ కి మెన్ కి డిస్క్రిమినేషన్ చూపించడం, అంటే విమెన్ కి తక్కువ పేమెంట్ ఇవ్వడం, వేజెస్ ఇవ్వడము, మెన్ కి ఎక్కువ ఇవ్వడం కాకుండా ఇద్దరికి కూడా ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అనేది ఉంటుంది అని ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ 1976 చేయబడింది. ఇదంతా కూడా మొత్తం మీద ఎక్స్ప్లాయిటేషన్ అవ్వకుండా పీపుల్ ని ప్రొటెక్ట్ చేయడానికి, అఫ్ కోర్స్ ఇండియన్స్ అండ్ నాన్ సిటిజన్స్ ని, నాన్ సిటిజన్స్ ని ఇద్దరిని కూడా కాపాడడం కోసం రైట్ అగైన్స్ ఎక్స్ప్లాయిటేషన్ ని పెట్టడం జరిగింది. ఇది అడల్ట్స్ కోసం సంబంధించింది. అయితే నెక్స్ట్ ఆర్టికల్ 24 చిల్డ్రన్ ని ఎక్స్ప్లాయిటేషన్ నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం ఇన్సెర్ట్ చేయబడింది. సో నెక్స్ట్ ఆర్టికల్ 24 ఏం చెప్తుందో చూద్దాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.